లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ జగిత్యాలకి రానున్నారు. జగిత్యాలలోని గీతా విద్యాలయ మైదానంలో విజయ సంకల్ప సభలో పాల్గొననున్నారు. ఇక నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించతలపెట్టిన సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రతా ఏర్పాట్లను నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ తో పాటుగా పోలీసులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక సభ బందోబస్తుకు 1600 మందికి పైగా పోలీసులు మోహరించారు. ఇప్పటికే హెలికాప్టర్ల ల్యాండింగ్ ట్రయల్స్ అలాగే కాన్వాయ్ ట్రయల్స్ విజయవంతంగా నిర్వహించారు. వర్షం, ఈదురుగాలుల హెచ్చరిక నేపథ్యంలో అధికారులు హెలికాప్టర్ ల్యాండింగ్ అలాగే కాన్వాయ్ మూవ్మెంట్ విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు అలాగే ప్రత్యామ్నాయాలు కూడా సిద్ధం చేశారు. ఇవాళ జగిత్యాలకైతే ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. ఇక గీతా విద్యాలయ మైదానంలో అయితే విజయ సంకల్ప సభ నిర్వహించ తలపెట్టారు. అయితే సభ బందోబస్తుకైతే సెక్యూరిటీ కూడా అలాగే పోలీసులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. అయితే ఏ విధంగా ఏర్పాట్లు చేశారు ఏంటి అనేసి అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి రాజశేఖర్ చారి అయితే సిద్ధంగా ఉన్నారు. రాజశేఖర్ చారి, చెప్పండి, ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? అలాగే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఏ విధంగా ఉన్నాయి ఏర్పాట్లన్నీ? మమత, తెలంగాణకు సంబంధించిన ఎలక్షన్ ప్రచారంలో మోడీ యొక్క షెడ్యూల్ ఖరారైంది. బీజేపీ ముఖ్యంగా సౌత్ ఇండియా అంటే ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, చెన్నై, ఏపీ, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే దక్షిణ తెలంగాణలో బీజేపీ తగినంత లేదు అనే ప్రచారం నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన మోడీ ప్రచారం సంబంధించిన షెడ్యూల్ కూడా సౌత్ ఇండియాలో ఎక్కువగా షెడ్యూల్ ప్రకటించారు. దీనిలో భాగంగానే ఆయన 15, 16, 17, 18 ఈ 4 రోజులు తెలంగాణలో, ఏపీలో మరియు కర్ణాటక, తమిళనాడులో షెడ్యూల్ ఖరారైంది. ఈ 4 రోజులు ఆయన పర్యటన ఉండకపోతుంది, ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. దీనిలో భాగంగా నిన్న 17 తారీఖు కూడా ఆయన ఏపీలో జరిగినటువంటి చిలకలూరుపేటలో జరిగినటువంటి కూటమి సభ ఏదైతుందో జనసేన, బీజేపీ అలాగే టీడీపీ సంబంధించిన కూటమి సభలో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. దాని తర్వాత నిన్న ఆయన గాంధీ భవన్, రాజ్భవన్కి వచ్చి అక్కడ బస చేయడం జరిగింది. ఈరోజు 10 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ఆయన జగిత్యాలకు వెళ్ళడం జరుగుతుంది. ఆ జగిత్యాలలో జరిగేటటువంటి మహాసభలో ఆయన సంకల్ప యాత్ర సభలో ఆయన పాల్గొనబోతున్నారు. 11 గంటల 15 నిమిషాల నుండి 12 గంటల 20 నిమిషాల వరకు ఈ సభ ఉండబోతుంది. అంటే దాదాపుగా 1 అవర్ ఈ సభ ఉండబోతుంది. ఈ సభ జరిగిన అనంతరం మళ్ళీ 1 అంటే 1 గంట 30 నిమిషాలకు ఆయన హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ నుంచి మళ్ళీ బేగంపేట చేరుకుని అక్కడి నుంచి కర్ణాటకకు వెళ్ళబోతున్నారు. సో ఈరోజు జరిగే సభ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే జరుగుతున్న నేపథ్యంలో కొన్ని బీజేపీ సంబంధించినటువంటి సీనియర్ లీడర్స్ కావచ్చు, వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు నరేంద్ర మోడీ సభ ఉండబోతుంది. దానిపై మాట్లాడే అవకాశం ఉండబోతుంది. అలాగే లిక్కర్ స్కామ్లో సంబంధించినటువంటి కవిత కేసు కూడా నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించిన విషయంలో కూడా ఏమైనా చర్చ ఈరోజు మోడీ ప్రసంగించే అవకాశం కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే ఇంతవరకు ఆయన లిక్కర్ మీద ఎటువంటి కామెంట్స్ చేయలేదు, ఏ సభలో కూడా ఆయన చేయలేదు. కాబట్టి ఈరోజు ఉండే సభలో కూడా ఆయన దాని మీద ప్రసంగం చేసి అంటే దాని గురించి మాట్లాడే అవకాశం కూడా ఉండబోతుందని తెలుస్తుంది. మరోవైపు లక్ష్మణ్ కూడా కొన్ని వ్యాఖ్యలు గత 2-3 రోజులు కొన్ని వ్యాఖ్యలు ఆయన చేస్తున్న నేపథ్యంలో కూడా అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు బీజేపీపై చేయడం జరుగుతుంది. ఆల్రెడీ లక్ష్మణ్ వ్యాఖ్యలపై రేవంత్ కూడా స్పందించడం జరిగింది. సీఎం రేవంత్ ఏంటంటే త్వరలోనే పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో గవర్నమెంట్ పడిపోతుందని చెప్పి కావచ్చు, అలాగే గవర్నమెంట్ మారుతుంది, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని చెప్పేసి లక్ష్మణ్ అన్న నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి చాలాసార్లు స్పందించాడు. అది పనికిమాలిన వ్యక్తులు చేసే కామెంట్స్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా కొట్టుపారేయడం. ఇదే విషయాన్ని నిన్న మనం మీడియా పాయింట్లో బీజేపీ కార్యాలయంలో ఉన్నప్పుడు మనం లక్ష్మణ్ అడిగినప్పుడు ఆయన మరలా దాన్ని రిపీట్ చేయడం జరిగింది. తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారుకు మార్గం సుగమం కాబోతుందని చెప్పేసి మరో అధ్యక్షులు కిషన్ రెడ్డి ముందే ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈ పరిణామాలు చూస్తుంటే నిజంగానే పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత తెలంగాణలో ఏం జరగబోతుంది అనేది ప్రజల్లో కావచ్చు, అటు రాజకీయ నాయకులు కావచ్చు, సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో లక్ష్మణ్ వ్యాఖ్యలు కీలకంగా మారనున్నాయి. కాబట్టి దీని నేపథ్యంలో కూడా వలసలు కూడా అలాగే వస్తున్నాయి.
ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ ముఖ్యమైన నేతలు ఎవరైనా ఉన్నారో సిట్టింగ్ ఎంపీలు కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు, వీరందరికి సంబంధించినటువంటి వాళ్ళను కూడా బీజేపీలోకి తీసుకుంటూ స్థానాలు ప్రకటిస్తూ బీజేపీ చాలా పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గెలుపు గుర్రాలను తీసుకొని ఈసారి బీజేపీ తెలంగాణలో కనీసం 14 సీట్లైనా సాధించాలని చెప్పేసి బీజేపీ కృతనిశ్చయితంతో ఉంది. అలాగే కవితకు సంబంధించిన ఇష్యూ కూడా ఇక్కడ నడుస్తుంది కాబట్టి కొన్నిసార్లు బీజేపీ కూడా దానిపై స్పందించాలని చెప్పేసి అటు కాంగ్రెస్ కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కూడా ఈరోజు జగిత్యాలకు సంబంధించినటువంటి మోడీ సభ కూడా కీలకంగా మారబోతుందని చెప్పొచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ రామానుజాచారి.